Guys, welcome to Tollywood Tossers. Last test of India versus England series. ఫోర్ టెస్ట్ అన్ని పక్కన పెడితే లాస్ట్ టెస్ట్ మెయిన్ మనకు డ్రాకా లేదా మన అదేమంటారు ఆ, మన కొంచెం రెస్పెక్టబుల్ గా 2-2 డ్రా చేస్తాం. అండ్ ముందు ప్రివ్యూ మాట్లాడదాం. ఫస్ట్ ఇంగ్లాండ్ స్క్వాడ్ రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇండియా స్క్వాడ్ కి ఎవరెవరు ప్లేయింగ్ లెవెన్ కి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరు రీప్లేస్ అవ్వచ్చు, ఆకాశ్ దీప్, కుల్దీప్, ఇలా చాలా న్యూస్ వస్తున్నాయి కదా, వాటి గురించి మాట్లాడదాం. అండ్ ఇంకోటి గంభీర్ వర్సెస్ క్యూరేటర్, ద వైరల్ టాపిక్, దాని గురించి కూడా మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. స్టార్ట్ చేసే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ మనం మ్యాచ్కి వెళ్లే ముందు ఫస్ట్ అసలు పిచ్చి దగ్గర జరిగిన రచ్చ గురించి మాట్లాడాలి. కదా. అసలు నిన్నంటే మొత్తం అంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం గంభీరంగా అనిపించాడు. పిచ్చి క్యూరేటర్ మన వాళ్ళని ఏదో అనడం, లైక్ రెస్ట్రిక్ట్ చేయడం, దానికి గంభీర్ అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం. యాక్చువల్ గా మనకి లైక్ బయటకు వచ్చిన ఇన్ఫో ప్రకారం, లైక్ మన అసిస్టెంట్ కోచ్ చెప్పిన దాని ప్రకారం, అండ్ దట్ క్యూరేటర్ ఇంటర్వ్యూ ఏది ఇచ్చాడు కదా, ఆ ఇంటర్వ్యూలో అది ఏం చెప్పలేకపోయాడు. దాన్ని బట్టి ఏమవుతుంది అంటే సంథింగ్ ఏదో ట్రిగరింగ్ గా మన వాళ్ళని అన్నాడు, వెళ్ళొద్దని, దూరంగా ఉండమని. సో గంభీర్ మామూలుగానే అగ్రెసివ్ ఉంటాడు, అలాంటిది మనం తొక్కాలని చూసినప్పుడు ఆగుతాడా? మా అందులో టీం ఆయన కూడా చెప్పడానికి లేదన్నాడు వెళ్ళి. మన గర్ల్స్ టీమ్ కూడా ఏంటో ఇలాగా కొంచెం ఇబ్బందికరంగా చేశాడంట ఆ క్యూరేటర్. అందులో ఆయనకి ఇంగ్లాండ్ లో బెస్ట్ క్యూరేటర్ కూడా ఆయనకి అవార్డు కూడా ఇచ్చారంట. అందుకని ఆ మనిషి ఆగట్లే. కానీ గంభీర్ యువర్ వీరి జస్ట్ దగ్గర కష్టం. కానీ గంభీర్ యువర్ జస్ట్ ఏ గ్రౌండ్స్ మ్యాన్ అనే కామెంట్ ఇచ్చేది కాకుండే, లైక్ ఉమ్. ఏమన్నాడంటే యువర్ జస్ట్ ఏ గ్రౌండ్స్ మ్యాన్, నథింగ్ మోర్ దెన్ దట్ అన్నట్టు అంటాడు. కొంచెం ఇంకా అంత హీట్ హై ఆఫ్ ద పొజిషన్ లో మూమెంట్ ఉండి లో అట్లాంటి కామెంట్స్ ఇచ్చేసి కాకుండే గంభీర్ కూడా. ఎస్, కాకుండా ఉండే, బట్ ఇట్స్ గంభీర్. అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నేనైతే గంభీర్ కాబట్టి ఆబ్వియస్ గా అంటాడు ఆన్ ద ఫేస్, పెద్దగా ఆలోచించడు అవన్నీ. సో ఈ గంభీర్ కూడా పక్కన పెడితే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ కూడా వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జాఫ్రా ఆర్చర్ అండ్ బెన్ స్టోక్స్, మెయిన్ టూ కీ ప్లేయర్స్ ఇద్దరు లేరు ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ లో. బెన్ స్టోక్స్ కి చిన్న షోల్డర్ ఇంజురీ, మరి ఓవర్ బౌలింగ్ లార్డ్స్ లో మన మాంచెస్టర్ లో ఓవర్ బౌలింగ్ చేసి చేసి షోల్డర్ ఇంజురీ అయింది. అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా స్క్వాడ్ లేడు. అండ్ లియామ్ డాసన్ అండ్ ఇంకొకరు ఎవరా, బ్రైడన్ కార్స్, వీళ్ళిద్దరు కూడా లేరు. వాళ్ళ ప్లేస్ లో జేమీ ఓవర్టన్, జాస్టన్ అండ్ మన ఇతని గురించి మాట్లాడాలి, ప్లేయర్ జాకో బెథల్, జాకో బెథల్, ఆర్సీబీ ఆర్సీబీ ప్లేయర్. ప్లేయర్, మీ ఆర్సీబీ ప్లేయర్. సో అది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్. బెన్ స్టోక్స్ అండ్ జోఫ్రా ఆర్చర్, మెయిన్ గా బెన్ స్టోక్స్ వాళ్ళకి మెయిన్ బౌలర్ అందరిట్లలో చెప్పాలంటే, అదే లేకపోతే యాక్చువల్ గా ఫామ్ లో ఉన్న బౌలర్ అంటే వాళ్ళకి బెన్ స్టోక్స్ యాక్చువల్ గా బాగా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించాడు మనకి, వాళ్ళ అందరి బౌలర్స్ లో. సో బెన్ స్టోక్స్ లేకపోవడం అనేది మనకి చాలా పెద్ద ప్లస్, గెలవడానికి ఒక మంచి ఛాన్స్. మ్మ్. యాక్చువల్ గా బెన్ స్టోక్స్ మనం ఎక్కడైనా స్టక్ అయిపోయారు అనుకో, ఇంగ్లాండ్ బౌలర్స్ ఖచ్చితంగా వచ్చి వికెట్, మ్యాక్ డెలివేస్ వికెట్ తీసేవాడు. ఇప్పుడు పక్కా. బెన్ స్టోక్స్ లేడు. సో ఇప్పుడు బెన్ స్టోక్స్ లేడు, వికెట్ పక్కన పెడితే వాళ్ళకి ఫైర్, బెన్ స్టోక్స్ ఫైర్ ఇచ్చాడు కెప్టెన్సీలో కానీ, అగ్రెసివ్నెస్ లో కానీ. ఇప్పుడు అది కూడా ఉండదు, మనకు చాలా మంచి ప్లస్ అవుతుంది బెన్ స్టోక్స్ లేకపోవడం. సో నాకు తెలిసి ఫెస్టోస్ యాక్చువల్ గా ముందు నుంచి, లైక్ లాస్ట్ ముందు మ్యాచ్ కూడా, ఈ మ్యాచ్ కానీ కంటిన్యూస్ గా స్పెల్స్ వేస్తూనే ఉంటాడు. సో వర్క్ లోడ్ ఎక్కువైంది. ఈ మ్యాచ్ ఏదో ఒకటి చేసి మనం సిరీస్ గెలిచి బ్రేక్ తీసుకుందాం అనుకున్నట్టున్నాడు, బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. సో అది అది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్. మన ఇండియా టీం ఇండియా ప్లేయింగ్ లెవెన్కి వస్తే బూమ్రా ఇంకా ఆడతలేదో పెద్ద డౌట్ ఉంది. గిల్ని అడుగుతానేమో పిచ్ బట్టి గ్రీన్ పిచ్ అయి ఉంటే చూస్తాం అది ఇది అన్నాడు. బట్ జనరల్ గా పిచ్ చూస్తే కొంచెం గ్రాస్ ఉంది అండ్ మోర్ ఓవర్ కండిషన్స్ కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. సో మేబీ మళ్ళీ స్టిల్ నాకు తెలిసి నలుగురు ఫాస్ట్ బౌలర్ తో అయితే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నాకు. మీకు? ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఫాస్ట్ బౌలర్స్ ఇట్స్ కామన్, మోస్ట్లీ కామన్ ఫిక్స్ అది. ఇంకా కాకపోతే టూ స్పిన్నర్. అన్షుల్ కంబోజ్ యాక్చువల్లీ లాస్ట్ మంత్ ఎఫెక్టివ్ గా లేడు కదా. హర్షదీప్ యాక్చువల్లీ అవైలబుల్ ఫర్ ద టెస్ట్ అంట. హర్షదీప్ ఏమైనా డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది, అండ్ ఆకాశ్దీప్ ఎందుకంటే యాక్చువల్ ఫుల్ గా ఫామ్ లో ఉంటాడు కదా. ఆకాశ్దీప్ కూడా బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆకాశ్దీప్ లాస్ట్ మ్యాచ్ ఇంజరీతో వెళ్ళిపోయినా రికవర్ అయ్యాడు అంటున్నారు. బట్ చూడాలి. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్ కుల్దీప్ యాదవ్ ఆడతాడా లేడా రేపటి మ్యాచ్ లో? అదే బిగ్గెస్ట్.
ఒకవేళ మన గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ ఎట్లా అయితే డీల్ చేస్తున్నారో ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం ఉండడు. కాకపోతే ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఏంటంటే కండిషన్స్ ఒకటి కొంచెం సమ్మర్ కండిషన్స్ అండి, కొంచెం సన్ ఉంటే మేబీ కుల్దీప్ యాదవ్ ఆడించుంటే లాస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం కుల్దీప్ యాదవ్ స్పిన్ కానీ అయ్యే పిచ్చి ఛాన్స్ కూడా ఉంది. సపోర్ట్. బట్ ఏంటంటే కొంచెం ఓవర్ క్యాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, వెదర్ ఫోర్కాస్ట్ కూడా. సో మేబీ కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి, చూడాలి. మోస్ట్లీ ఆడకపోవచ్చు అని అనుకుంటున్నా. మేబీ ఎవరు తీసి ఆడతారు అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఎవరు శార్దుల్ తీయలేరు కదా. వాళ్ళు శార్దుల్ తీసుకున్నారు. శార్దుల్ ఠాగూర్ మేబీ అదొక్క ఛాన్స్. కానీ శార్దుల్ ఠాగూర్ లాస్ట్ బ్యాటింగ్ డెప్త్ కోసం పక్కన పెడితే ఇంకా అది ఒక రిస్కీ మూవ్ అవుతుంది. అంటే లాస్ట్ 4 టెస్ట్ ఎప్పుడు తీయలేదు కదా. బ్యాటింగ్ కోసం తీయరు. నితీష్ కుమార్ రెడ్డి షార్ట్ లో అనుకున్నారు. ఇప్పుడు రిస్క్ చేసుకుని తీయాలి. శుభ్మన్ గిల్ యాక్చువల్ గా ప్రిఫర్స్ బ్యాటింగ్ డెప్త్ మోర్ దాన్ బౌలింగ్. బ్యాటింగ్ డెప్త్ ఉండాలి, స్కోర్ ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. సో ఆప్షన్ లేకపోవచ్చు. బౌలింగ్ లో నాకు అంటే తెలిసి ఆ, శార్దూల్ వరకు నో చేంజెస్. ఆఫ్టర్ శార్దూల్ తర్వాత ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. అంజుల్ కామన్ ప్లేస్ లో అశ్విన్ అండ్ బుమ్రా ప్లేస్ లో నువ్వు అన్నట్టు ఆకాశదీప్ ఏమైనా రావచ్చు. లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ బ్యాట్. ఇంకొకటి కరుణ్ నాయర్లు రీప్లేస్ చేస్తా మళ్ళీ సాయి సుదర్శన్. నో చేంజెస్. నో చేంజెస్ అక్కడ మరి. నో ఇంకో చేంజెస్, లేదు లేదు, అసలు ఛాన్స్ లేదు. ఇంకోటి రిషబ్ పంత్ లేడు. ఒకవేళ ఇంకో రిషబ్ పంత్ కూడా లేడు. ధ్రువ్ జురెల్. ధ్రువ్ జురెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ధ్రువ్ జురెల్ ఆప్షన్ లేదు ధ్రువ్ ఒకవేళ జురెల్. ఆడకపోతే ధ్రువ్ జురెల్ వస్తుంది. ఇమాజిన్ ధ్రువ్ జురెల్ కాకుండా జగదీష్ అని తీసుకున్నారనుకో ప్లేయింగ్ లెవెల్ లోకి. ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ధ్రువ్ జురెల్. అసలు రగిలే రగిలే అట్లే. నిజాం బ్రో, ఒక 2 మ్యాచ్లు ఓన్లీ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చి వికెట్ కీపింగ్ గల్లీ క్రికెట్ లో బ్యాటింగ్ బౌలింగ్ ఇవ్వకుండా ఫీల్డింగ్ చేసి పంపిస్తారు చూసావా? ఆ, పెద్దోళ్ళు అట్లా పెద్దోళ్ళు ఆడేటప్పుడు వెళ్తే ఫీలింగ్ చేసి పంపిస్తారు చూడు. పెద్దవాళ్ళు ఆడేటప్పుడు వెళ్తే పోయి ఫీలింగ్ చేయరు. బ్యాటింగ్ బౌలింగ్ మళ్ళీ వేస్తూ ఉంటారు. అలా అయిపోయింది. సేమ్. సో ఇంకోటి ఏం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండియా గెలుస్తుంది సిరాజ్ అంటారా? మంచి ఛాన్స్ ఉంది. సిరాజ్ గురించి అన్న ఆ, 5 మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు సిరాజ్. అందరూ బుమ్రా వర్క్ లోడ్ అని అంటున్నారని, సిరాజ్ కంటిన్యూస్ గా 5 మ్యాచెస్, ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ రేపు ఆడదే. అది కూడా పేషెంట్ తగ్గదు. మళ్ళీ 140+ వేస్తాడు. అదే కదా, సిరాజ్ ఫిట్నెస్ లెవెల్స్ గురించి చెప్పుకోవాలి అసలు. ఉమ్. అది క్రేజీ. ఫైనల్ ప్రిడిక్షన్. నా ఫైనల్ ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారనేది. ఇండియాకి మంచి ఇండియా గెలవాలి, గెలుస్తుందని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ నేను కూడా ఇండియా గెలుస్తాను అనుకుంటా. ఎందుకంటే మెయిన్ అసలు ఎందుకంటే బెన్ స్టోక్స్. ఆ అవన్నీ అంటే అవుట్ సైడ్ రీజన్స్ అన్ని పక్కన పెడితే ద వే వీ హ్యావ్ ప్లేడ్ లైక్ 4 మ్యాచెస్ లో మనం యాక్చువల్ గా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనమే డామినేట్ చేసాం. ఇప్పుడు అంత డామినేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ సిరీస్ డ్రా కూడా చేయకుండా ఓడిపోయామంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. మనం. తర్వాత వచ్చే ఇయర్స్ లో చూస్తే స్కోర్ కార్డ్ చూస్తే 3-1 తో ఓడిపోయారంటే ఏంటి అంత లోగా ఆడారనిపిస్తుంది. కానీ ద వే అసలు చూస్తే తెలుస్తుంది ఎంత డామినేటింగ్ ఆడారో మనోళ్ళు. సో పక్కా గెలవాలి, డ్రా చేయాలి సిరీస్. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ నో బెన్ స్టోక్స్ ఛాన్సెస్ ఉన్నాయి. వస్తారు కాబట్టి. ఎస్, ఎస్, గెలుస్తారు. ఇంగ్లాండ్ ప్రతి కన్నా మోర్ ఛాన్సెస్ ఇండియాకే ఉన్నాయి గెలవడానికి. దట్స్ ఫర్ Yes. షూర్. మీరేమనుకుంటున్నారు గైస్? కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారు ఫైనల్ టెస్ట్ మ్యాచ్? ఇండియా గెలుస్తుందా, ఇంగ్లాండ్ గెలుస్తుందా? లెట్స్ సీ. బాయ్ ఫ్రెండ్.